నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నీ కుమార్ దామిరా. అందరిలో పండుగ సంతోషం. గణేశుడిని తీసుకొచ్చి పూజలు చేయాలన్న ఆనందం. అన్నీ సిద్ధమయ్యాయి, అందరూ రెడీ అయ్యారు. కానీ అంతలోనే ఊహించని విలయం ఉప్పెనలా మీద పడింది. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ వరద మొత్తం జలదిగ్బంధంలో ముంచింది. అల్లంత దూరం నుంచి వస్తున్న వరదను కల్లారా చూసిన ప్రజలు నిశ్చేతులయ్యారు. ఏమవుతుందో తెలుసుకునే లోపే ఇళ్లను ఊరిని ముంచేసిన ఆ వరదను చూసి బెంబెలెత్తిపోయారు. చూస్తుండగానే నడుములోతు వరద నీళ్లలో మునిగిపోయారు. అంతే, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో పిల్లా పాపలను చంకనేసుకొని పరుగులు తీశారు. ఈ పీడకలకు వారం రోజులైంది. మరిప్పుడు కామారెడ్డి ఏమంటుంది? ఊహకందని విలియమది. పిడుగుల మీద వరద అక్కడి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. వినాయక చవితి పండుగ సంతోషాన్ని నిలువున ఆవిరి చేసింది. ఊహించని విధంగా విరుచుకుపడ్డ వరద కామారెడ్డి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. చూస్తుండగానే నిండా ముంచేసింది. వారం రోజుల కిందటి పీడకల లాంటి చేదు జ్ఞాపకం కామారెడ్డి ప్రజలను ఇంకా కన్నీటి వరదలోనే తేలియాడిస్తోంది. మా పాప హైదరాబాద్ సిటీ నుంచి వచ్చిందని బయట నిలబడ్డా. అక్కడ నుండి మొత్తం పొంగేస్తుంది. నాని వాటర్ వస్తుంది అంటే లేదు మమ్మీ, కాదు మమ్మీ చూడండి నాని టైల్స్ తో పొంగేస్తుంది అని. అవును మమ్మీ, అందరం పరిగెత్తి అందరం పిలిస్తే అందరం అక్కడ పోయి ఆగినాం. అట్లా ఇప్పటికి మా ప్రాణాలు సేమ్ లేకుండా నేను ఇంటుంటే మేము అందరం కొట్టుకుపోయే వాళ్ళం. ఏమీ లేదు, వస్తువులు తినేసామని తెచ్చుకున్నాం. పప్పులు ఉప్పులన్నీ పండగాని టోటల్ పోయినాయి. ఒక్కసారిగా ఊహించింది. ఊరంతా జలదిగ్బంధం. అప్పటి వరకున్న సంతోషం ఆవిరి. వరదకు పిట్ట జనం ఉక్కిరిబిక్కిరి. చూస్తుండగానే ముంచేసిన వరద. వారం రోజులైనా ఇంకా తొలగని బురద. సామాన్లన్నీ వరద పాలు. కష్టాలు తీరక కన్నీళ్లు. జల ఉత్పాతాన్ని చూసిన కామారెడ్డి ఇప్పుడేమంటుంది? 10 గంటలకల్లా నీళ్ళు వచ్చేసినాయి. నీళ్లు రాగానే మొత్తం ఇంట్లోకి వచ్చేసరికి బంగ్లా మీద నిలబడ్డాము. బంగ్లా మీద 6 గంటల దాకా బంగ్లా మీద ఉన్నాము. ఒక్కటే వాన, భరించని వాన. 2 పిల్లలు, మేము, మా కొడుకులు, కోడలు అందరూ. 7 గంటలకు ఆ పక్కింటికి పాపం ముగ్గురు దించేది. పక్కింట్లో సెకండ్ ఫ్లోర్ లో దించారు. మొత్తం సామాన్లు ఖరాబ్ అయిపోయినాయి. కార్లన్నీ కొట్టుకుపోయినాయి. ఎలాంటిది లేదు ఇంట్లో. డబ్బులు ఉండే 1 లక్ష రూపాయలు దాకా మొత్తం ఇట్లా అన్ని అయిపోయి చినిగిపోయి ఖరాబ్ అయిపోయినాయి. అలాంటి పరిస్థితి. గోల్డ్ ఉండే 23 గ్రాముల గోల్డ్. ఆ గోల్డ్ కూడా దొరుకుతలేదు. కాలు వస్తే తొందర పండుగ చేసుకొని పిల్లలం మేము బయట పడవచ్చు అని ఈ దొంగ దెబ్బ కొట్టినట్టు ఈ నెంగలు వచ్చింది. మొత్తం పిల్లలు మేము అక్కడ దాకా పోయి మళ్ళీ కొట్టుకుపోతామని మళ్ళీ వచ్చి మాకు పైన పెంట్ హౌస్ ఉంటుంది. ఆ పెంట్ హౌస్లో 4 ఫ్యామిలీలను తల దాచుకొని ఉన్నాం. 3 చంటి పిల్లలు. వాళ్ళకి ఏం తిందామన్నా లేదు. వాన నీళ్ళు పట్టుకుంటే వాళ్ళకి పోషణం, టాకల నీళ్ళు పట్టుకుంటే పోషణం. 30 ఏళ్ళ సంసారం మాది అగ్గిపాలైపోయింది. పిల్లలకు భవిష్యత్తు లేకుండా అయిపోయింది. కామారెడ్డిలో వరదలు సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు. చాలా మందికి కన్నీటిని మిగిల్చింది. ఇన్నాళ్ళు కష్టపడి సంపాదించింది అంతా వరదల్లో తన్నుకుపోయింది. కట్టుబట్టలు మినహా నిత్యావసర సరుకులు, బట్టలు, పిల్లల సర్టిఫికెట్లు మొత్తం నీటిపాలయ్యాయి. టీవీల వంటి ఎలక్ట్రానిక్ సామాన్లు ఎందుకు పనికి రాకుండా పోయాయి. వరదల్లో సర్వం కోల్పోయిన వారిని ఎవరిని కదిలించినా కన్నీటి కదలే. ఎవరిని పలకరించినా గుండె లోతులోంచి తన్నుకొచ్చే దుఃఖగాథలే. ఆగస్టు 27వ తేదీ బుధవారం దేశమంతటా వినాయక చవితి పర్వదినం. కానీ కామారెడ్డి ప్రజల మదిలో పీడకల లాంటి రోజు.
పొద్దటి నుంచి ఒక్కటే వాన అయినా అందరూ వినాయక చవితి వేడుకలకు సిద్ధమవుతున్నారు. ఇంటింటా మామిడి తోరణాలు కట్టుకున్నారు. ఉత్సాహంగా పిల్లా పాపలను రెడీ చేశారు. అప్పటికే వర్షం హోరున పడుతుంది. జడివాన జలధరింపులకు ప్రజలందరూ వణికిపోతున్నారు. ఇదేదో పెద్ద ముప్పే తెచ్చిపెడుతుందని అనుకునే లోపే అనుకున్నదంతా జరిగింది. భారీ వరద కామారెడ్డి పట్టణాన్ని ఊహించని విధంగా ముంచేసింది. పెద్ద చెరువు నుంచి ఎత్తిపోసిన అలుగు ఊరంతటిని ఉక్కిరిబిక్కిరి చేసింది. జిఆర్ కాలనీలో ఉన్న వాళ్ళందరి పరిస్థితి కూడా ఒకసారి చచ్చి బ్రతికినంత పని అయింది. అసలు ఇలాంటి సంఘటన జీవితంలో మళ్ళీ చూడలేనటువంటి సంఘటన పగోడికి కూడా రావద్దు. ఇది ఆ రోజు వినాయక చవితి. అదృష్టవశాత్తు ఏంటంటే అది పండగ రోజు. రెండోది ఏంటంటే వర్కింగ్ డే లేదు, మరి డే టైంలో వచ్చింది కాబట్టి అందరూ ఇక్కడ ఉండి ఇళ్లలో ఉన్నటువంటి మగాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కడక్కడ పిల్లలు కానీ మేము కానీ ప్రాణాలతో కట్టుబట్టలతో బయటపడేటటువంటి పరిస్థితి వచ్చింది. దాదాపు ఇక్కడ మనం చూసినట్టయితే ఒక 50-60 ఇండ్లు ఉన్నాయి. దాదాపుగా 200-300 మంది ఇక్కడ మేము నివసిస్తున్నాము, పిల్లలతో మేము నివసిస్తున్నాము. ఇక్కడ కంప్లీట్ గా రాత్రి గనక వచ్చినట్టయితే అడుగు తీసి బయట పెట్టలేనటువంటి పరిస్థితి. ఒకళ్ళ తలుపు గనక తీసినట్టయితే సేమ్ తూమ్లాగా ఇంట్లోకి రావడం, జల సమాధి నిద్రలు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కంప్లీట్ గా ఒకటి అదృష్టవశాత్తు ఏంటంటే ఎవరు కూడా ప్రాణాలను అనేటటువంటి నష్టం జరగలేదు. కానీ ఆస్తి నష్టం మాత్రం విపరీతంగా జరిగింది. ప్రతి ఇల్లు ప్రతి మనిషిని జిఆర్ కాలనీలో కదిలిస్తే ఒక కన్నీటి వెదలాగానే ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఎన్నో లక్షలు వెచ్చించి మేము ఇక్కడ ఇండ్లు కొనుక్కున్నాము, కిరాయిలకు వచ్చి ఉన్నాము. అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇక్కడ మరీ దయనీయమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఊహాగానాలు స్టార్ట్ అయినాయి. అది కామారెడ్డి చెరువు కట్ట కూడా దిగిపోతుంది అని చెప్పేసి అన్నప్పుడు మేము ఆందోళన చెంది మా కుటుంబ సభ్యులు దీంట్లో ఉన్నారు కాబట్టి వెంటనే వెళ్లి మరమ్మతులు చేపియండి అని చెప్పేసి అంటే ఈ బోట్లు దాన్ని సహకరిస్తలే, మేము లోపలికి వెళ్ళలేకపోతున్నాము, ఉధృతిని మేము తట్టుకోలేకపోతున్నాము అని చెప్పేసి అన్నారు. మరి వెంటనే ఒక హెలికాప్టర్ లేకపోతే స్పీడ్ బోట్లో మీరు ఇస్తే మంచిగా ఉంటది కదా అని అంటే అందుబాటులో లేవు అని చెప్పేసి అన్నారు. వెదర్ మంచిగా లేదు, హెలికాప్టర్ వచ్చే పరిస్థితి లేదు అని చెప్పేసి అన్నారు. మధ్యతరగతి కుటుంబీకులము, అది మాట్లాడిన కొద్ది కన్నీళ్లు తప్ప మాకు ఇంకొకటి రావట్లేదు పరిస్థితి అనేటటువంటిది. మేము అదృష్టం ఏంటంటే మాది ఒకటి పిల్లలను నిద్రలో ఉంటే మాత్రం జల సమాధి కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఒకటి అదృష్టంగా భావిస్తున్నాము. గతంలో ఎన్నడూ లేని విధంగా కామారెడ్డి జల విధ్వంసానికి గురైంది. అత్యంత భారీ వానలతో అతలకుతలమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్లోనే అతి భారీ వర్షపాతం కామారెడ్డి జిల్లాలోని 12 మండలాల్లో ఏకకాలంలోనే నమోదైంది. 27వ తేదీ బుధవారం ఉదయం నుంచి గురువారం సాయంత్రం వరకు ఏకదటి వానతో ఎగువ నుంచి వాగులు, వంకలు, పొలాలు తేడా లేకుండా తన్నుకు వచ్చిన వరదతో కామారెడ్డి మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకుంది. కామారెడ్డి పట్టణంలోని ఎన్జీఓస్ కాలనీ, జిఆర్ కాలనీ, ఈఎస్ఆర్ గార్డెన్ పరిసర ప్రాంతాలైతే పూర్తిగా మునిగేశాయి. వర్ష ఉధృతితో కామారెడ్డి కాకావికలమైంది. మేము మమ్మీ వస్తున్నామని మమ్మీ బయటికి ఉంది, లేదంటే మమ్మీ లోపలనే ఉంటే ఇక రాకపోతుంది మమ్మీ, అంతే. ఇక మేము వచ్చే వరకు బయట ఉంది కాబట్టి సేఫ్ అని, లేదంటే మమ్మీ లోపల ఉంటే మాకు చెప్పాలి పరిస్థితి. అది కానీ కనీస సదుపాయాలు కానీ, చిన్నపిల్లలు ఉన్నారు 3 సంవత్సరాలు, బిస్కెట్ ప్యాకెట్స్ కానీ ఏవి కానీ డ్రోన్తో దేని కానీ మేము బయట అక్కడ వరద దగ్గర ఉన్నాం, ఎవరు కూడా మాకు సరిగ్గా రెస్పాండ్ లేదు అని అంటే ఫ్లడ్ ఫుల్గా ఉంది, మేము కొట్టుకపోతాం, మేమేం రిస్క్ చేయలేము, ఇప్పుడు ఈ డిస్టిక్ అంతా అట్లే ఉందని చెప్పేసి అందరికీ ప్రతి ఒక్క ఆఫీసర్కి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఇక్కడ మా రిలేషన్స్ మా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి తలదాచుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని అధికారులను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు మాకు చుట్టుపక్కల ఇదంతా ఉంది, పాములు వచ్చేటట్టున్నాయి. కోరింగ్లు రాగానే మేము పైకి ఎక్కినాక రోజు 5 నిమిషాల్లో పెరుగుతూ పోయింది. రాత్రి 11:30 దాకా ఇక్కడనే ఉన్నాము, మెట్ల పైన ఉన్నాము. ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కినాము. ఇక వాళ్ళ సహకారంతో జిఆర్ కాలనీ మొత్తం ₹1 కూడా పనికి లేకుండా అయిపోయింది. దాదాపు 20 లక్షలు, ఆస్తికొక్కళ్ళకి 20 లక్షలు. కామారెడ్డిలో అత్యంత భయానకమైన పరిస్థితి. తలదాచుకుంటేనే ఒళ్ళు జలధరించే దృశ్యం. సామాజిక మాధ్యమాల్లో నీట మునిగిన కామారెడ్డి పట్టణ డ్రోన్ విజువల్స్ చక్కర్లు కొట్టాయి. ఏ వైపు చూసినా హృదయ విదారక దృశ్యాలే. నీటిలో తేలి ఆడుతున్న కామారెడ్డి పట్టణ దుస్థితిని చూసిన ప్రజలు బిత్తరపోయారు. సహాయం కోసం ఎదురు చూస్తున్న జనాల ఆహాకారాలు విని చలించిపోయారు. జల దిగ్బంధంలో చిక్కుకున్న కామారెడ్డి పట్టణం. భారీ వర్షం దాటిగా నీటిలో తేలియాడిన కామారెడ్డి. కాలనీలకు కాలనీలు కన్నీటి సంద్రం. ఎక్కడికక్కడ జల దిగ్బంధం. సహాయం కోసం ఎదురుచూపులు, ఆదుకోవాలంటూ హాహాకారాలు.
గర్జనతో కామారెడ్డి గజగజ వణికింది. కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. కట్టలు తెంచుకుని ఊరిని ముంచెత్తిన వరదతో ప్రజలు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఇదంతా జరిగి వారమైంది. ఇప్పుడేమైంది? వర్షాలు తగ్గాయి, వరదలు తగ్గుముఖం పట్టాయి. కానీ జలప్రయం సృష్టించిన బీభత్సం నుంచి కామారెడ్డి ప్రజలు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. వరద ముంపు దాటికి బలైంది ఎక్కువ మంది మధ్యతరగతి పేద కుటుంబాలే. పైసా పైసా కూడబెట్టి కొనుక్కున్న వస్తువులన్నీ తడిసి ముద్దయ్యాయి. ఇల్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరదతో పాటు భారీగా మట్టి కూడా కొట్టుకొచ్చింది. రోడ్లపై ఉండిపోయిన మట్టిని సిబ్బంది తొలగిస్తున్నా చాలా కాలనీల్లో చెత్తా చెదారం ఇంకా అలానే ఉంది. అదంతా కాలనీల్లో మేట వేసింది. ముంపు ప్రాంతాల్లోని కొన్ని ఇల్లు, అపార్ట్మెంట్ల సెల్లార్లలోకి చేరిన వరద నీరు ఇంకా పోలేదు. 21 తారీఖు నుంచి మొత్తం గత ఒక 40-45 సంవత్సరాల నుండి కూడా ఇంత భారీ ఎత్తున వరద ఏనాడు కూడా రాలేదు. ఈ సంవత్సరం రావడం జరిగింది. దీనికి మా గ్రామ ప్రజలు వారం ఇప్పుడు దాదాపు 5 రోజుల నుంచి ఊళ్ళోనే ప్యాక్ అయ్యి అన్ని నిత్యావసర వస్తువులు కూడా ఇబ్బంది పడుకుంటా మరి గ్రామాలనే ఉండడం జరుగుతుంది. ఈ భారీ వర్షంతో పంట నష్టం కూడా భారీ ఎత్తున దాదాపు 250 ఎకరాల నష్టం కూడా వరి నష్టం జరిగింది. దాన్ని కూడా గవర్నమెంట్ తరపు నుంచి కూడా మేము ఖచ్చితంగా సాయాన్ని కోరుతున్నాం. వాళ్ళు కూడా తక్షణమే సాయాన్ని అందియాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకసారి వరద ఉధృతి వచ్చింది, ఇంకా నీళ్లు డోర్లోకి వచ్చినాయి. మేము దర్వాజా పెట్టుకుని బంగ్లా మీదకి పోయినాం. అక్కడనే ఉన్నాం. రాత్రి మధ్యాహ్నం 2:30కు పక్క సారి వాళ్ళు ఇంత అన్నం ఇస్తే తిన్నాం. మేము ఇవాళ వచ్చే వరకు ఏ వస్తువు పని చేస్తలేదు. కట్టుబట్టల మీద బయట వచ్చినాం. కాబట్టి పరమాత్ముడు అందరిని మంచిగా కాపాడాలి. ఎవరికి కూడా ఇలాంటి విపత్తులు రావద్దు ప్రపంచానికని కోరుకుంటున్నాం. నీట నానిన ఇళ్లన్నీ ఇప్పుడు నీచు కంపు కొడుతున్నాయి. ఇంకా ఇళ్లలో ఏదో మిగిలి ఉండకపోతుందా అన్న కొద్దిపాటి ఆశలు కూడా ఆవిరైపోయాయి. కిరాణా షాపులను వరద నీరు పూర్తిగా ముంచెత్తింది. వరద తాకిడి నుంచి సరుకులను కాపాడుకునేందుకు షెట్లర్లు వేసి తాళం వేసినప్పటికీ షాపుల్లోకి నీటి చేరికతో జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. షాపులో ఉన్న అన్ని రకాల సామాగ్రి తడిసి ముద్దయింది. తాగునీరు, కరెంటు సరఫరా కూడా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల మోటార్లు కాలిపోవడం, పాడైపోవడంతో నీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నీటిని తోడుతున్నప్పటికీ ఊట సమస్య తలెత్తుతుంది. చెరువు, కుంటల పరివాహక ప్రాంతాల్లోని అపార్ట్మెంట్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పలు కాలనీలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి, అంధకారంలోనే మగ్గుతున్నాయి. 50 ఏళ్ల చరిత్ర ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఇంత పెద్ద వర్షం కురవడం కామారెడ్డిలో ఫస్ట్ టైము. ఇది కనివిని ఎరుగని రీతిలో నష్టం చేసిపోయింది కామారెడ్డి ప్రజల్ని. ఈ హౌసింగ్ బోర్డు, ఈ కౌండెన్య వెంక్లీన్ కానీ, జిఆర్ కాలనీ కానీ చాలా నష్టం చేసిపోయింది. ప్రజలకు తీరని లోటు చేసిపోయింది ఈ వాన. కానీ గవర్నమెంట్ ఏదైనా ఉంటే కానీ వీళ్ళని ఆదుకొని ఏదైనా ఉంటే చేయాలని కోరుతున్నాను. ఇక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి. ఇంత పెద్ద ఎత్తున వర్షం ఎప్పుడు పడలేదు. ఇది మొదటిసారి మీరు చూడాలి. మొదటిసారి ఒక 40 ఏళ్ళ 50 ఏళ్ళ చూడాలి. ఇది మొదటిసారి. ఇప్పుడు వచ్చి ఇంత పెద్ద రాలేదు. పరిస్థితి ఘోరం ఉన్నది. అందరి జలదితో ఉన్నాడు కామన్ మొత్తము. ప్రతి ఒక్క ఇంట్లో సామాన్ కలబైంది, టీవీ కలబైంది. ప్రతి ఒక్క ఇంటికి లక్ష ఖర్చు అయిందండి. ఇలాంటి గవర్నమెంట్ కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. అనేక కాలనీలు నీట మునిగిపోవడంతో ప్రజల రోజువారీ జీవనం పూర్తిగా దెబ్బతింది. చినుకు పడితే వణికిపోతున్నారు. వాగులు కాస్త పొంగినా వారంతా ఉలిక్కి పడుతున్నారు. ఇంట్లో ఉన్న సామానంతా సర్దుకుని సురక్షిత ప్రాంతాలకు తరలేందుకు సిద్ధమవుతున్నారు. వారం క్రితం వరద విలయాన్ని తలుచుకుంటూ అల్లాడిపోతున్నారు. బతుకు జీవుడా అంటూ ప్రాణాలతో బయటపడిన పీడకలను తలుచుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. బురద చేరిన ఇల్లు, ఛిద్రమైన రహదారులు, ఇదే ఇప్పటి కామారెడ్డి దుస్థితి. వర్షాలు తగ్గినా, వరదలు శాంతించినా అవి మిగిల్చిన నష్టం జాడలు బాధితులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. భారీ వర్షాలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. వానల నుంచి ఉపశమనం లభించినా వరద తాలూకు భయం నుంచి బయటపడలేదు. రికార్డు స్థాయి వర్షంతో కకావికలమైన కామారెడ్డి జిల్లా బురద నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతుంది.
జిల్లా కేంద్రంలోని జిఆర్ కాలనీ వాసులు బురద తొలగించి ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ పాడై ఒక్కో ఇంట్లో లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో కొట్టుకుపోయిన వాహనాలను బాధితులు వెతుక్కుంటూ కనిపించారు. హైదరాబాద్ నిజామాబాద్ వెళ్లే జాతీయ రహదారి 44పై రోడ్డు ఒకవైపు కుంగింది. మరమ్మతులు చేపట్టగా వాహనాలు కామారెడ్డిని ముంచేసిన మహావరదను తలుచుకుంటూ ప్రజలు వణికిపోతున్నారు. ఎక్కడ చూసినా గంగమ్మ పరుగులు చూసి చెల్లించిపోయారు. కట్టుబట్టలతో మిగిలిన జ్ఞాపకాలను తలుచుకుని గుండెలవిసేలా రోధిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిఆర్ కాలనీ వాసులైతే సాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. 11,500 రూపాయలతో సరిపెట్టిన ప్రభుత్వ నష్టపరిహారం తమకు ఏమాత్రం సరిపోదంటూ ఆవేదన చెందుతున్నారు. అటు ఉధృతి దెబ్బకు ఇంకా కామారెడ్డి జిల్లాలోని అనేక పల్లెలు ఇంకా గాఢంధకారంలోనే ఉన్నాయి. ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి. మొండివాగు నుంచి అక్కడ భారీ వర్షం, బాగా వర్షం వచ్చి అక్కడ తిమ్మకపల్లి చెరువు అక్కడ నుంచి వచ్చి పొలాలకి వెళ్ళి ఈ రోడ్లకు వచ్చినాయి. ఇక్కడ పూలుగులు కరెక్ట్ లేక ఈ రోడ్డు మెదక్ రూట్, ఇది మెదక్ రూట్ అయి మొత్తం ఇక్కడ మొత్తం బంద్ అయిపోయినాయి. 3 రోజులు బస్సులు అక్కడనే రాజంపేటలోనే ఉన్నాయి. ఇక్కడే ట్రాఫిక్ మొత్తం ఆగిపోయింది. ఇక్కడనే అయిపోయింది. మరి ఇప్పుడు వచ్చి అది ఏదో టెంపరీ కొంచెం చేసి పెట్టారు అంతేగాని 3 రోజులు మాకు కరెంటు లేదు, ఏం లేదు. కరెంటు వస్తువులు ఒక నైట్ ఇచ్చిర్రు కరెంట్, అంతే. కరెంటు కూడా లేదు సార్. మా బతుకుదేరు మొత్తం వరి నాటి మీదే మా బతుకుదేరు. ఒక ఎకరానికి 30-35 వేలు పెట్టినాం ఒక ఎకరానికి ఖర్చు. ఆ ఖర్చు మాకు నష్టపరిహారంగా కట్టించాలని కోరుకుంటున్నాం సార్. ఇదంతే. మళ్ళా లేచే అవకాశం లేదు. ఇది ఒక గింజ కూడా వెళ్తుందని నమ్మకం కూడా లేదు. దాదాపు 2 ఎకరాల వరకు ఉంది. మొత్తం ఇసుకంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసింది. ఒక రైతుకు ఇది ఆవేదన అంటే ఈ వ్యవసాయం మీద తప్ప మాకు వేరే ఆధారం ఏం లేదు. ఇంతవరకు చూస్తున్నారు కదా మీరు, ఇంత నష్టపోయినాం. మాకు ఇప్పుడు వ్యవసాయం తప్ప వేరే మార్గం ఏం లేదు. వేరే పని చేద్దామంటే కూడా వేరే మార్గం ఏం లేదు. ఒక వ్యవసాయం మాకు నష్టపరిహారం కావాలంటే. కామారెడ్డి వరద విపత్తుకు తక్షణ మరమ్మతుల కోసం 22 కోట్ల రూపాయలు అవసరమని జిల్లా యంత్రాంగం తేల్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు విపత్తు సహాయం ప్రకటించకపోవడంపై వరద బాధితులు బగ్గుమంటున్నారు. ముఖ్యమంత్రి వచ్చి మీది నుంచి చూసి మీది నుంచే వెళ్లాడని, తమకు ఇంతవరకు సాయం అందలేదని మండిపడుతున్నారు. దెబ్బతిన్న పంటలకు, నష్టపోయిన ఇండ్లకు తక్షణ సహాయం అందజేస్తామని చెప్పిన సీతక్క ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు. మిషన్ భగీరథ పైప్ లైన్లు వరద దాటికి దెబ్బతినడంతో ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం అందించిన సహాయం కన్నా స్వచ్ఛంద సంస్థల సాయమే ఉపశమనం కలిగిస్తుందని వరద బాధితులు అంటున్నారు. గవర్నమెంట్ నిజంగా మొద్దు నిద్రపోతుంది అనిపిస్తుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీగా కలెక్టర్ల దగ్గర ఫండ్ కూడా ఉంటుండే, దాదాపు 25 కోట్లు. కానీ ఈరోజు రైతుల దుస్థితి చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. దాదాపు రామారెడ్డి మండలంలో ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ అధికారులు క్లస్టర్లో కూర్చుండి లెక్కలు పెడుతుంటే తప్ప నిజంగా రైతుల దగ్గరికి పోయి ఆ పంట పొలాలలో ఎంత నష్టం జరిగిందని ఇప్పటికీ అంచనా వేయలేకపోతున్నారు. రామారెడ్డి మండల పరిధిలో ఇటు రామారెడ్డి కానీ, కోసన్పేట్, ఉప్పల్వాయ్, గోకుల్తండ, అదేవిధంగా గిద్దా, మోషన్పూర్, అదేవిధంగా రెడ్డిపేట, అన్నారం, చాలా గ్రామాల్లో పంట మునిగి రైతులు చాలా నష్టపోయారు. ఇంతకుముందు గతంలో యూరియా బాధతో బాధపడుతున్నామని మేము అనుకున్న సమయంలో మళ్ళీ అకాల వర్షాలతో ఈరోజు స్థానికంగా రైతులు ఎంతో నష్టపోయారు. కానీ ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు వాళ్ళకు భరోసా కల్పించిన నాయకుడు లేడు. మేము దీన్ని నిజంగా ఇలాంటి పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లేకుంటే వెంటనే స్థానిక ఎమ్మెల్యేలు వెంటనే రైతుల దగ్గరకు వచ్చి వాళ్ళకి సాధక బాధలు విని వెంటనే పరిష్కారం చేస్తుండే. అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరిపి లేని వర్షాలు, వరదలు అంతులేని విషాదం నింపాయని కన్నీటి పర్యంతమవుతున్నారు. వరదల వల్లే వేలాది కుటుంబాలు గూడు కోల్పోయాయని, కట్టుబట్టలతో మిగిలామని రోధిస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే జనం ఇళ్లకు తిరిగి వస్తున్నారు. రోడ్లు, ఇండ్లలో నిండిన బురద, కొట్టుకుపోయిన సామాన్లను చూసి కంటతడి పెడుతున్నారు. ఉప్పులు, పప్పులు, బట్టలు, మంచాలు ప్రతిదీ బురదమయమైపోయాయని బోరమంటున్నారు. చాలా కాలనీల్లో కరెంటు సప్లై నిలిచిపోవడంతో చీకట్లో అలమటిస్తున్నారు. దిక్కుతోచిన స్థితిలో సాయం చేసేవారి కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఆఫీసర్లు ఎవరూ ముంపు గ్రామాల వైపు గాని, కాలనీ వైపు గాని కన్నెత్తి చూడటం లేదు.
కామారెడ్డిలో వరద విలయంపై ఎంతసేపు చెప్పుకున్నా తీరని కన్నీటి కథలే వినిపిస్తాయి. కట్టుబట్టలతో మిగిలిన వరద బాధితుల గాథలే కనిపిస్తాయి. ఊహకందని విధంగా దూసుకొచ్చిన జల ఖడ్గం ముంపు ప్రాంతాల వాసుల్ని కోలుకోలేని దెబ్బతీసింది. ఉరుముకుంటూ తరుముకొచ్చిన వరద విలయం బాధితులకు పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోటెత్తిన వరద కామారెడ్డి ప్రాంత వాసుల్ని కకావికలం చేసింది. గజగజ వణికిన బాధితులు ప్రాణాలు కాపాడుకునేందుకు బతుకు జీవుడా అంటూ మిద్దెపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్న జ్ఞాపకాలను తలుచుకుంటూ ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్నారు. ఆనవాళ్లు కోల్పోయిన గూడు, రూపురేఖలు మారిన కాలనీలను చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.